చెక్కు చెదరకుండగా ఉంది. కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి కావలసినటువంటి క్షుణ్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్మించి వెళ్ళాడు ఈ భూలోకంలో. అది రామానుజాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఆలయ వ్యవస్థలోనే సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద వాక్యములన్నింటినీ కూడా, అలాగే తన యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతంలో కూడా సంస్కృత భాషను రచిస్తూనే ఆళ్వార్లు అందించినటువంటి తమిళ భాషలో ఉండేటువంటి పాసురాలన్నింటినీ కూడా అర్చనా విధానంలో ప్రవేశపెట్టి ప్రచారం చేసినటువంటి మహనీయుడు. గొప్పతనం అది. విచిత్రం ఏంటంటే ఆయన తన సిద్ధాంతాన్ని నెలకొల్పటానికి సంస్కృత భాషనే ఉపయోగించారు. ఆయన గ్రంథాలన్నీ సంస్కృత భాషలో 9 గ్రంథాలు రాశారు ఆయన. అవన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. శంకరుల వారిలాగానే వీరు కూడా 555 బ్రహ్మసూత్రాలకు, వేదవ్యాస మహర్షి ఇచ్చిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. శ్రీభాష్యం దాని పేరు. అలాగే భగవద్గీతకు భాష్యం రాశారు. ఇవన్నీ సంస్కృత భాషలోనే. అలాగే వేదార్థ సంగ్రహ అనే గ్రంథం రాశారు. వేదాంత సారహ, వేదాంత దీప, ఇవన్నీ సంస్కృత భాషలోనే రచించారు వారు. కానీ ప్రజలకు అనుగుణమైనటువంటి, ప్రజలకు చక్కగా అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలని ఆయన దేవాలయ వ్యవస్థలోకి చక్కగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ప్రజలందరినీ కూడా భగవంతుని అర్చించటానికి కావలసినటువంటి అర్హతను కల్పించి, అంతేకాదు ఆలయ ప్రవేశం కూడా చేయించినటువంటి సంఘ సంస్కర్త భగవద్ రామానుజాచార్యుల వారు.